రోజు మనతో ఉండేవాళ్ళు ఈ రోజు నుంచి కొన్ని రోజులు ఉండరు అని తెలిస్తే మన అనుకున్న మనుషులు మనకి దూరంగా కొన్ని రోజులు ఉంటారు అని తెలిసిన ఆ క్షణం ఆ టైం ని గడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. బాల్యం ఎంత గొప్పదో కదా, ఏమీ తెలీదు. అయితే తింటాం లేదా ఆడుకుంటాం, ఏడుస్తాం ఏదైనా కావాలి అంటే. వీడియో క్రెడిట్ గోస్ టు సహస్ర. ఎందుకంటే వాళ్ళ డాడీ ఇప్పుడు ఊరు వెళ్తున్నారు. ఇంకా సహస్ర నేను వీడియో తీస్తాను అనగానే ఫోన్ తనకి ఇచ్చేసాను. మా ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే ఇక్కడ బొట్టు పెట్టుకుని వెళ్లకుండా అయితే అసలు మేము బయటికి వెళ్ళము. అదొక సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం అనమాట. మా వీడియోగ్రాఫర్ వెయిటింగ్ ఇక్కడ ఫోన్ పట్టుకుని అలా తీయచ్చు కదా, మన వాళ్ళ కావట్లేదు. మేము ఎలా రావాలో కూడా మా వీడియోగ్రాఫరే చెప్తుందన్నమాట. మీరు ఎలా రండి నేను ఎలా వీడియో తీస్తానని. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మేము కిందకి వచ్చి ఎయిర్పోర్ట్ కి టైం అయిపోతుంది కదా, అందుకే ఫస్ట్ లగేజ్ అంతా పెట్టేసి స్టార్ట్ అయిపోయాము. చిన్న వయసు ఎంత గొప్పదో కదా, ఏమీ తెలీదు. ఏదైనా కావాలి అంటే అయితే ఆడటం లేదా అడిగి తీసుకోవడం ఆడుకోవడం తప్ప ఎక్కడికో బయటికి వెళ్తున్నాను అనుకుంటుంది తప్ప వాళ్ళ డాడీ కొన్ని రోజులు తనతో ఉండరు ఆడుకోరు అని తెలీదు. అందుకేనేమో చిన్నప్పటి రోజులే బాగుంటాయని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు అన్ని తెలిసినప్పుడే చాలా బాధలు, బోల్డ్ అండ్ ఎఫెక్షన్స్, బోల్డ్ అండ్ ఎమోషన్స్ అన్ని ఉంటాయి. ఏమీ తెలియని వయసులో అయితే చూడండి ఎంత హ్యాపీగా ఉందో, ఏదో సరదాగా ఉంది. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా ఎయిర్పోర్ట్ కి మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మా గ్రామ దేవత గుడికి వెళ్ళి దండం పెట్టుకోకుండా అయితే వెళ్ళము. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం అనమాట. ఎంత లేట్ అయిపోతున్నా సరే వెళ్ళి అమ్మవారికి కుంచుమమ్మ తల్లికి దండం పెట్టుకోకుండా అయితే అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళేది ఒక రోజైనా వారం రోజులైనా అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళాల్సిందే. అంత సెంటిమెంట్ మాకు. సహస్రం డాడీ ఇంక 1 year వరకు రారట నీ బర్త్డే వరకు. పర్లేదు ఓకే కదా. ఏంటి చాక్లెట్స్ అవి కూడా ఏం తేవద్దండి. మరి పర్లేదు అన్నావు కదా. అబ్బా రమేష్ బాబాయ్ నువ్వు మ్యాచింగ్ అమ్మా. ఏం కావాలి ఏం కావాలి. నేను ఇంట్లో అప్పుడప్పుడు డాడీ ఊరెళ్ళిపోతారమ్మా అని అంటారనమాట. అలా అనుకుంటుంది తప్ప నిజంగా వాళ్ళ డాడీ కొన్ని రోజులు ఉండరు తనతో అని తెలియట్లేదు. ఇట్స్ మై ప్లేస్. ఏంటి ఏంటి అరే చిన్నబాబు, అరే అరే బ్యాగ్ బ్యాగ్ తీసారా? చిన్న కీలు ఇస్తావా? ఎందుకు ఎందుకమ్మా గిఫ్ట్ ప్యాక్ కవర్ నీకు? డాడీ అండ్ డాటర్ బాండింగ్స్ ఇలానే ఉంటాయా అని అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, ఒకలాగే చేస్తారు ఏం చేసినా కూడా. వీళ్ళ తండ్రి కూతుర్ని చూస్తే ఫోన్ లేకపోతే ఉండలేవా? ఎందుకు ఉండలేవు? స్కూల్ కి వస్తాను, స్కూల్ కి వచ్చేప్పుడు చెప్తాను. అదే రేపు ప్రిన్సిపల్ మేడం దగ్గర అదే చిన్న వెళ్దాం, చిన్న రేపు వెళ్దాం. గుద్దుతుందంట ఏటో మరి చూద్దాం ఎంత గుద్దుతుందో. లేదు నాకు ఐఫోన్ ఏదో. అమ్మో ప్లీజ్ 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 5 నిమిషాలు ఇచ్చేస్తాను ప్లీజ్, ఇచ్చేస్తాను. వీళ్ళ డాడీ అండ్ డాటర్స్ బాండింగ్ ఎలా ఉంటదంటే పేరుకే వాళ్ళ డాడీకి ఫోను, ఇంకా మిగిలిన టైంలో అంతా సహస్రం డాడీ నాకు ఫోన్ కావాలి, డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలంటే ఆ సరే అమ్మా అని వెంటనే కోరిన మరుక్షణమే తెచ్చి ముందు పెడతారనమాట. నాకు చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా బాగా అనిపిస్తది. ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో మధ్యలో ఆపి ఏదైనా కొనొచ్చు కదా డాడీ అని అడిగిందనమాట. అందుకే షాప్ కి తీసుకెళ్లారు. ఎందుకు ఏడుస్తుందా అని చెప్పి మీరు కంగారు పడకండి, వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు అని అయితే కాదు. ఆ షాప్ లో తనకు కావాల్సినవి లేవన్నమాట, అందుకే ఏడుస్తుంది. అప్పటికే లేట్ అయిపోయిందనమాట సహస్ర వల్ల. షాప్ దగ్గర ఆగాం కదా మధ్యలో, అందుకని ఇంకా లోపలికి రాగానే ఫాస్ట్ గా లగేజ్ అంతా తీసేసుకుని ఒక ట్రాలీలో పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ చెక్ ఇన్ టైం అయిపోద్ది అనమాట. యాక్చువల్లీ మా పూజ అత్తయ్య వాళ్ళు కూడా రావాలి. పూజతో ఏమో వేరే పని మీద వెళ్ళింది, అత్తయ్య వాళ్ళు ఏమో వేరే పని మీద వెళ్ళారు. ఇంకా అందుకే రాలేదు. నేను మావయ్య గారు
మా మరిది గారు శాస్త్ర అయితే వచ్చాము సండ్ ఆఫ్ ఇవ్వడానికి. మిగిలిన వాళ్ళు ఇంకా కొన్ని కారణాల వల్ల అయితే రాలేదు. శాస్త్రకి ఏమీ తెలియట్లేదు, ఎక్కడికో వెళ్తున్నాము సరదాగా ఉంది గొప్పగా అని అనుకుంటుంది తప్ప వాళ్ళ డాడీ తనతో ఉండరు అని తెలియట్లేదు. అందుకే ఇన్ని సార్లు చెప్తున్నాను, చిన్న వయసు ఎంత గొప్పదో కదా, ఏమీ తెలియనప్పుడే అంత బాగుంటుంది లైఫ్, అన్ని తెలిసినప్పుడే ఏమీ బాగోదు. ఆ ఎమోషన్స్ కి కొన్ని రిలేషన్స్ కి కట్టుబడి ఉంటాం కాబట్టి. చిన్నగా ఉన్నప్పుడేమో ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోతామా అని అనిపిస్తుంది, పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది అనవసరంగా పెద్దవాళ్ళం అయిపోయాము, చిన్నప్పుడే బాగుండేది కదా అని. అలా మీలో ఎవరైనా ఫీల్ అయి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్ అన్నమాట అది. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. చిన్న వయసు ఎంత గొప్పదనేది, ఎంతమంది మిస్ అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. కార్ పార్క్ చేయడానికి మా తమ్ముడు వెళ్ళారనమాట. వాడి గురించి వెయిట్ చేస్తున్నాము. ఇంక వాడు రాగానే తనకి చెక్ ఇన్ టైం అయిపోద్ది కాబట్టి లోపలికి వెళ్ళిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా కొన్ని మాటలైతే మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఆ క్షణాన్ని నేను చెప్పలేను. మేబీ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ ఫీల్ ని నేను మిస్ అయ్యాను చాలానే. ఎందుకంటే కొన్ని రోజులు మనతో ఉండరు, రోజు ఉండేవాళ్ళు అంటే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. మాటల్లో చెప్పలేము మేబీ. కొన్ని రోజులే కదా ఎందుకంత ఫీల్ అవ్వడం అని అనుకోవచ్చు. కొన్ని రోజులు వేరు, కొన్ని నెలలు వేరు. ఆ డిఫరెన్స్ ఫేస్ చేసే వాళ్ళకి తప్ప చూసే వాళ్ళకి తెలీదు. అది 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా కూడా. లాస్ట్ ఇయర్ తను అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశానన్నమాట. అది ఏకంగా అయితే 6 మంత్స్ దూరంగా ఉన్నారన్నమాట. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను అప్పుడే ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను. నేను అదే వీడియో పోస్ట్ చేయడమేమో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కామెంట్స్ వచ్చాయి. చాలా అనిపించిందన్నమాట. తను వెళ్తారని అసలు ముందు మాకెవరికీ తెలీదు. సడన్ గా ఒక ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని చెప్పి వెళ్తున్నారు అనుకోకుండా. తను వెళ్తున్నారు కానీ బెంగంతా కూతురు మీదే. అటు వెళ్ళలేరు, ఇటు ఉండలేరు. మాటకు ముందు మాటకు తర్వాత కూతురు గురించే బాగా చూసుకో, బాగా ఉండు, తనకి ఏది కావాలంటే అది ఇవ్వు, ఏడిపించుకు, అరవకు, గసరకు ఇలా అన్ని చెప్తున్నారన్నమాట. అందులో ఒక్క మాట కూడా నా గురించి చెప్పింది లేదు. జస్ట్ కిడ్డింగ్, జోక్ గా చెప్పాను అంతే, ఏం కాదు. లాస్ట్ టైం అబ్రాడ్ వెళ్ళినప్పుడు యాక్చువల్ అయితే 2 మంత్స్ అని వెళ్ళారు. ఆల్మోస్ట్ 6 మంత్స్ ఉండిపోయారన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అన్ని రోజులు ఉంటారని. 6 మంత్స్ తర్వాత తను ఒకసారిగా చూసినప్పుడు ఏడుపు వచ్చేసింది నాకు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఏడుపు రాలేదు. మేబీ వచ్చేటప్పుడు చూడాలి ఆ హ్యాపీ టీయర్స్, మిస్ అయిన ఫీల్ ఎలా ఉంటది ఏంటనేది. సర్లే గాని ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, అందరికీ ఉండేవే. ఎయిర్‌పోర్ట్ అంతా అయితే మాత్రం ఖాళీగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ ఎయిర్‌పోర్ట్ అంతా అయితే మాత్రం ఖాళీ అయిపోద్ది. మేబీ ఇది భోగపురంకి షిఫ్ట్ చేస్తారనుకుంటాను. ఇప్పుడున్న ఎయిర్‌పోర్ట్ నేవీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఎందుకంటే ఈ ఎయిర్‌పోర్ట్ వాళ్ళదే కాబట్టి. నెక్స్ట్ ఈ 1 ఇయర్ తర్వాత ఇంకా ఫ్లైట్స్ అన్ని కూడా భోగపురం నుంచే స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నారు. అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్ మా ఇంటికి హార్డ్‌లీ చూసుకుంటే ఒక 20 మినిట్స్ ఉంటుంది. అదే భోగపురం అయితే 1 అవర్ ఈజీగా పడతది. చాలా దూరం కాబట్టి భోగపురం, గాజువాక్‌కి. ఎయిర్‌పోర్ట్ ఖాళీగా ఉందని సహస్ర ఫుల్ గెంతులేస్తుంది. మీకు ఏం ఆడతాను లేదండి. అన్ని కొంటారు. బాబాయ్ అందరూ వాళ్ళ డాడీ అంటే ఒక చాక్లెట్ ప్యాకెట్ లోపల నుంచి కొని ఇచ్చేయమని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఐఫోన్ ఇచ్చేస్తే డాడీకి ఫోన్ వద్దా? మరి డాడీ అక్కడ వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు అనే దానికంటే వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఫోన్ తీసేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంది. ఫోన్ ఇచ్చేయమంటుంది. ఇంకా చాక్లెట్ ప్యాకెట్స్, మ్యాజిక్ స్లేట్, డైలీ ఒక చాక్లెట్ ప్యాకెటా? వాళ్ళ డాడీ ఊరు వెళ్తున్నారని 2 days ముందు నుంచి చెప్పావన్నమాట. ముందుగా చెప్తే ఏడుస్తుంది, బెంగ పెట్టుకుంటుంది అని. అప్పటి నుంచి తను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసింది అనమాట. ఇంట్లో ఎవరికి ఏం కావాలి గిఫ్ట్స్ అని. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరేలా ఉన్నాయి. ముద్దు పెట్టమ్మా. సహస్రాన్ని యాక్చువల్లీ అయితే ఎయిర్‌పోర్ట్‌కి తీసుకురాకూడదని అనుకున్నాము. ఎందుకంటే చాలా ఏడుస్తదన్నమాట వాళ్ళ డాడీ ఎక్కడికైనా బయటికి వెళ్తే, లైక్ డ్యూటీకి అది వెళ్ళినప్పుడు. అలాంటిది ఇప్పుడు అస్సలు ఏడవలేదు. ఇంకా బాయ్ చెప్తుంది, సెండ్ ఆఫ్ ఇస్తుందన్నమాట హ్యాపీగా. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్కూల్‌కి పంపించేద్దాము వెళ్ళినప్పుడు అని అనుకున్నాము. బట్ అనుకోకుండా తీసుకురావాల్సి వచ్చింది. అయినా సరే తను ఏడకుండా ఉంది కాబట్టి అదే హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ డాడీ అసలు ఉండలేరు తను ఏడిస్తే గనక.
కొన్ని క్షణాలని ఫీలింగ్స్ని మన మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేము. అవి ఇలాంటి టైంలోనే అని అనుకుంటున్నాను. సో ఇంకా తను లోపలికి వెళ్ళిన తర్వాత మేము బయట వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. ఎందుకంటే తన లగేజ్ అంతా వెయిట్ చెక్ చేయాలి కాబట్టి ఏదైనా ఎక్కువగా అయితే మళ్ళీ అక్కడ తీసేస్తారు కదా, లగేజ్ ఇంతే ఉంటుంది ఒక పర్సన్కి అని. సో అందు గురించి వెయిట్ చేస్తున్నాము. నీకు కొంచెం కూడా బాధ లేదు నీకే మీ డాడీ వెళ్ళిపోతున్నారని? కొంచెం కూడా అసలు నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏడుస్తుందేమో అనుకున్నాను చిన్న. వాళ్ళ డాడీ గురించి ఏడుస్తుందేమో అనుకున్నాను నేను. కరోనా తర్వాత వాళ్ళ డాడీ ఒకసారి అబ్రాడ్ వెళ్ళినప్పుడు తనని తీసుకెళ్ళాము. అప్పుడు చాలా చిన్న పిల్ల అనమాట. ఎంత ఏడ్చింది అంటే వాళ్ళ డాడీ గ్లాస్ కట్ వైపు, సహస్ర ఇటువైపు ఉండి ఇద్దరు చేతులు గ్లాస్ మీద పెట్టుకుని ఏడ్చారనమాట. నాకు అది ఇంకా కళ్ళ ముందు ఉంది. అందుకే నేను ఎయిర్పోర్ట్కి తీసుకురానని చెప్పాను సహస్రాని. బట్ ఇప్పుడు అసలు నేను అనుకున్నట్టుగా అయితే అస్సలు ఏమీ లేదు. చాలా ఫ్రీగా ఉంది, హ్యాపీగా. ఇంకా వాళ్ళ డాడీ కనిపించలేదన్నమాట వెళ్ళిపోయిన తర్వాత లోపలికి. అందుకే అమ్మ డాడీ ఏరి ఎక్కడున్నారు అని అడుగుతుంది. అప్పుడు చాలా జాలీగా అనిపించింది. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఏదో చెప్పి కొంచెం మాటల్లో పెట్టి అప్పుడు తనని మూవ్ ఆన్ చేశారనమాట. లేకపోతే అప్పుడు అడుగుతుంది, అప్పటి వరకు అడగలేంది వాళ్ళ డాడీ ఏరని. సహస్ర ఫేస్ లో డల్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. వాళ్ళ డాడీ రారు, ఇంకా ఫ్లైట్ ఎక్కేసారు అనగానే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని బాధగా అడుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక వాళ్ళ డాడీ చూస్తే నిజంగా చాలా ఫీల్ అవుతారు. అయ్యో వదిలేసి వచ్చేసానా, ఎంత మిస్ అవుతున్నానా అని. తప్పదు కదా మరి, కొన్ని సిచ్యువేషన్స్ లో వదిలి ఉండాలి. ఎంత డాటర్ అయినా, వైఫ్ అయినా, హస్బెండ్ అయినా ఆ మూమెంట్స్ మనం ఫేస్ చేయడం తప్పదు. అనొద్దు చిన్న, హ్యాపీ బేకరీకి వెళ్ళొద్దులే. మూన్ లైట్ లగేజ్ అంతా చెక్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒకసారి వచ్చి కనిపించారనమాట. ఇంకా అంతా ఓకే, సరిపోయింది లగేజ్, ఇంకా నేను లోపలికి వెళ్తాను టైం అవుతుంది అని ఫైనల్ గా మాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడే పక్కనే సహస్రకి ఏదో కావాలంటే తీసుకెళ్ళాము. ప్రైజెస్ అయితే మామూలుగా లేవు, వేరే లెవెల్లో ఉన్నాయి. బయట 10 రూపీస్ ఉన్నది, అక్కడ 100 రూపాయలు ఉందన్నమాట. అంత డిఫరెన్స్ ఉంది ప్రైజెస్. వాళ్ళ బాబాయ్ వాళ్ళ మామ అయితే ఒక్క క్షణం కూడా వదలలేదు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ డాడీని అడిగితే ఫోన్ చేయమంటే అది ఫేస్ చేయలేము ఆ సిచ్యువేషన్ ని. వాళ్ళ మామ అయితే ఒక లెవెల్లో బొజ్జగిస్తున్నాడు. అంటే బేకరీకి తీసుకెళ్తారు, నేను ఉన్నాను కదా నీకు ఎందుకు అని అలాగా కూల్ చేస్తున్నారు అనమాట. ఇంకా లోపల నుంచి బయటికి కార్ పార్కింగ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చాము. ఎండ మామూలుగా లేదు. మార్చిలోనే ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మేలో ఇంకా ఎలా ఉంటుందో ఏంటో. మన కార్ అక్కడ లేదు, అది కాదు మనది. సహస్ర వాళ్ళ బాబాయ్ని వాళ్ళ మామూని అస్సలు వదలట్లేదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బేకరీకి తీసుకెళ్తానన్నారు. అందుకే వాళ్ళ వెనకాలే తిరుగుతుంది. ఇంక రిటర్న్ లో వచ్చేటప్పుడు విశాఖ డైరీ దగ్గర ఆగి ఒక ఐస్ క్రీమ్ కొని బాదం మిల్క్ అవన్నీ తీసుకుని వచ్చాం అనమాట. ఎండ మామూలుగా లేదు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.